ప్రసరింపు మనోజాలిపై ప్రకాశమై నింపు నా మనసుని దయతో నింపుము అమ్మా నీ దయా చూపుమా. ప్రసరింపు మనోజాలిపై ప్రకాశమై నింపు నా మనసుని దయతో నింపుము అమ్మా నీ దయా చూపుమా. ప్రసరింపు మనోజాలిపై ప్రకాశమై నింపు నా మనసుని దయతో నింపుము అమ్మా నీ దయా చూపుమా.
రక్షణకారిణి ముల్లోకాలలో మంగళదాయిని మానవులందరికీ రక్షణకారిణి మనవులనాలించే మా మరియ తల్లి మనవులనాలించే మా మరియ తల్లి మహినందేలుమా మోక్షరాజ్ఞివై మహినందేలుమా మోక్షరాజ్ఞివై ముల్లోకాలలో మంగళదాయిని మానవులందరికీ రక్షణకారిణి మంగళవార్తకు శిరమును వంచి దేవుని తల్లిగా వెలసిన అమ్మా మంగళవార్తకు శిరమును వంచి దేవుని తల్లిగా వెలసిన అమ్మా ఎలిజబెతమ్మకు సేవలు చేసి వినమ్రశీలిగా ఎదిగిన అమ్మా మమతానురాగములు పెంచుము మాలో సేవాభావమును నింపుము మాలో మమతానురాగమును పెంచుము మాలో సేవాభావమును నింపుము మాలో మాతగా దాతగా వేడుము మాకై మలచు మమ్ము సాక్షులుగా యేసుక్రీస్తుకై ముల్లోకాలలో మంగళదాయిని మానవులందరికీ రక్షణకారిణి యేసుని మాటలు మదిలో ధ్యానించి ఆదర్శమూర్తిగా అవతరించినావు యేసుని మాటలు మదిలో ధ్యానించి ఆదర్శమూర్తిగా అవతరించినావు కలువరి బలి వరకు క్రీస్తును వెంబడించి త్యాగశీలిగా జీవించినావు భక్తి విశ్వాసములు దృఢపరచు
ప్రియమైన దేవుని బిడ్డలారా, విశాఖపురి మేరీ మాత మన కొండగుడి పుణ్యక్షేత్ర మహోత్సవము గత 130 సంవత్సరాలుగా మన విశాఖ నగరవాసులకు ఎంతో ప్రియమైన ఒక గొప్ప పండగ. ఈ యొక్క పండగకు 9 రోజులుగా నవదిన ప్రార్థనలు నగరంలో ఉన్న ప్రతి క్రైస్తవ సంఘము సకల ప్రాంతాల వారు వచ్చి ప్రత్యేక ప్రార్థనలు పాల్గొంటారు. మరి పుణ్యక్షేత్రానికి విశాఖ నగరానికి నగరవాసులకున్న ప్రత్యేకత, మరియ తల్లి ప్రార్థనల ద్వారా నగరానికి ఎన్నో సమయాలలో ప్రకృతి వైపరీత్యాల నుండి అనేక వ్యాధుల నుండి అంటువ్యాధుల నుండి తల్లి కాపాడుతున్న గొప్ప నమ్మకంతో నగరవాసులందరూ డిసెంబర్ 8న ప్రత్యేక ప్రార్థనలతో దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ పరిశుద్ధమైన హృదయాలతో ఈ పుణ్యక్షేత్రానికి వచ్చి దేవుడు చేసిన మేలును తలంచి సంతాన దీవెనలు పొందినవారు, ఉద్యోగ దీవెనలు పొందినవారు తలనీలారు మొక్కుబడులు సమర్పిస్తూ ఈ 8వ తారీఖున ఎంతో భక్తిభావంతో ఇటు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న క్రైస్తవ విశ్వాసులు, ఇతర సంఘస్థులు, మతస్థులు కూడా ఈ పుణ్యక్షేత్రం దర్శించి తల్లి దీవెనలు పొందాలని ఆశపడుతూ ఉంటారు. 130 సంవత్సరాలు ఇది ఒక ఆనాడు మన నగరానికి వస్తున్న అంటువ్యాధుల నుండి, తుఫాన్ల నుండి కాపాడడానికి ప్రత్యేకమైన మరియ తల్లికి ఒక ఆలయాన్ని నిర్మించాలని ఒక దృఢ సంకల్పంతో ఆనాటి మత పెద్దలు ప్రారంభించిన ఈ పుణ్యక్షేత్రం అంచెలంచెలుగా అనేక ప్రాంతాల వారికి ఇది ఒక చక్కని నిరీక్షణతో కూడినటువంటి ఒక ప్రార్థనాలయం. ఈ పండగ రోజున సుమారుగా 2 లక్షల పైగా ఈ ఒక్క రోజులను వచ్చి దర్శిస్తూ ఉంటారు. సంవత్సరం పొడుగునా ప్రతిరోజు సుమారుగా 500 మంది వరకు వచ్చి ఇక్కడ తలనీలాలు ప్రార్థనలు సమర్పిస్తూ ఉంటారు. దగ్గరలో ఉన్న ఒరిస్సా, కోరాపుట్, జైపూర్, నవరంగపూర్, రాయగడ, బరంపూర్, ఇటు కాకినాడ, ఏలూరు, యానాం, మన విశాఖ నగరవాసులకు దగ్గరలో ఉన్న చోడవరం, సబ్బవరం, ఇంకా నర్సీపట్నం ప్రాంతాల నుండి ఎంతోమంది భక్తులు పుణ్యక్షేత్రం వస్తూ ఉంటారు. నా పేరు మేరీ పుష్ప. నేను బొబ్బిలి నుండి వచ్చాను. ఇది ఇలాగ నేను చిన్నప్పటి నుండి ఈ పండగకు వస్తున్నాను. కొన్ని సంవత్సరాల నుండి ఇంచుమించు 51 సంవత్సరం అవుతుంది నాకు. అప్పటి నుండి నేను వస్తున్నాను ఈ పండగకి. ఇది అమలాదేవి మాత పండగ. ఇక్కడ అనుకునే అద్భుతాలన్నీ జరుగుతాయి కాబట్టి నేను అందుకే బొబ్బిలి నుండి ఇక్కడ నేను వచ్చాను. చిన్నప్పటి నుంచి ఈ పండగ నేను చూస్తున్నాను. పూర్వం బ్రిటిష్ వారు కట్టారు ఈ దేవాలయం అని తెలుసు మాకు. ఈ దేవాలయం చాలా అభివృద్ధి పరిచింది. అప్పట్లో మేము చిన్నప్పుడు చూసేటప్పుడు ఈ గృహ కొండలాగా ఉండేది. ఆ కొండనంతా తీసి ఎవరికి ఆ అమ్మని ముట్టుకునే అర్హత అందడం లేదని చెప్పి మళ్ళీ ఇప్పుడున్న ఫాదర్స్ అని ఇవన్నీ ఆ గృహను అంటే ఆ రాతిని బండరాతిని తొలగించి సిమెంట్తో కట్టి అందరికీ ఆ తల్లి యొక్క పాదాలను ముద్దాడే భాగ్యాన్ని ఆ గృహాన్ని బాగా నిర్మించారు. అంతేకాకుండా ఇప్పుడు అందరూ ఆ తల్లి దర్శనానికి ఎల్లవెల్లలు ఎప్పుడు ఏ టైం వచ్చినా పర్వాలేదు, చాలా దూరం నుండి కూడా వస్తున్నారు. ఇప్పుడు నేనైతే బొబ్బిలి నుండి వచ్చాను. అంత దూరం నుండి ఆ తల్లి మహిమగల తల్లి అని చెప్పేసి ఆ తల్లి ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. విశ్వాసంతో అడగాలి, నమ్మకంతో ఉండాలి, అన్నీ బాగా జరుగుతున్నాయి. నేను ఇంచుమించు 50 సంవత్సరాల నుంచి అండి, అంటే చిన్నప్పటి నుండి అమ్మాలు ఎత్తుకొని వచ్చారు. అప్పటి నుండి మేము ఈ పండగకు వస్తున్నాను. నా చిన్నప్పుడు ఇక్కడ తప్పిపోవడం కూడా జరిగింది. మళ్ళీ నన్ను ఆ తల్లి మా తల్లిదండ్రుల దగ్గర చేర్చడం కూడా జరిగింది. ప్రత్యేకత అంటే అమ్మ యొక్క అద్భుతాలు జరుగుతున్నాయి. మనం అనుకునే కోరికలు తీరుతాయి. నిష్కళంక మాత అన్నమాట. అంటే ఎటువంటి పాపము కల్మషము లేని తల్లి అని చెప్పేసి మా కోరికలన్నీ తీరుస్తున్నారు. అందుకని చెప్పేసి మేము ఈ తల్లి దగ్గరికి ప్రతి ఏటా నమ్మకంతో విశ్వాసంతో ఇక్కడ ఈ పండగకి మేము వస్తున్నామండి. ఏ తల్లి గురించి నేను ఒక 40 సంవత్సరాల నుంచి వస్తున్నాను. ఆ తల్లి మంచి కార్యాలు నాకు జరుగుతున్నాయి, మేము నమ్ముతున్నాం. మరి గొప్ప తల్లిని నేను నమ్ముతున్నాను. ఆ తల్లి మహిమగల తల్లి, ఆ తల్లి ఆశీర్వాదాలు ఇప్పుడు కూడా మాకు జీవితాంతకాలం కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. తండ్రి, నాకు 3 పిల్లలు, భార్య. దేవుడు ఇచ్చిన మేలులు నాకు అన్ని బాగానే జరుగుతున్నవి. మరి తల్లి దయ వల్ల మాకు ఆరోగ్యం ఇమ్మని మేము కోరుతున్నాము. పరిశుద్ధ ఆత్మకు వందనాలు తెలియజేస్తున్నాము. నా పేరు అగస్టినా అండి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈ దేవాలయానికి రావడం జరుగుతుంది అండి. అలాగే ఈ పండగ జరగబోయే ముందు 9 రోజులు నవదినాల స్టార్ట్ జరుగుతుందండి. ఆ నవదిన జపమాలలో కోకొల్లుగా భక్తులు రావడము, తల్లి యొక్క ఆశీర్వాదాలు దీవెనలు దండిగా మెండుగా పొంది తమ విశ్వాసాన్ని మరింతంగా రెట్టింపు చేసుకుంటూ ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి ఈ యొక్క అమలోద్భవి మాత పండగలో పాల్గొనటకు భక్తులు వివిధ ఊర్ల నుంచి ప్రాంతాల నుంచి వచ్చి ఆ యొక్క అమ్మ దీవెనలు
పొందుతూ ఈ యొక్క పండుగ రోజు సంతోష ఆనందాలతో మళ్ళీ తిరిగి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడం జరుగుతుందండి. ఈ యొక్క ప్రాంతాలలో ఈ యొక్క అంటే ఉదాహరణ శ్రీకాకుళం జిల్లా నుంచి రావడం, విజయనగరం జిల్లా, నెక్స్ట్ ఇక్కడ బొబ్బిలి, నెక్స్ట్ పార్వతీపురం, అలాగా రాయగడ, బిలాయ్, విజయవాడ, కొన్ని దూర ప్రాంతాల నుంచి కూడా ఈ యొక్క పండుగకి ముందుగానే ఒకరోజు ముందుగానే వచ్చి కొంతమంది భక్తులు అయితే పాదయాత్ర చేసుకుంటూ ఈ యొక్క పండుగకి రావడం జరుగుతుందండి. భక్త సంఘాలని కొన్ని సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలు ఏమొచ్చి ఈ యొక్క పండగకి ముందు రోజే వచ్చి ఇక్కడే స్టే చేస్తూ ఆ యొక్క ఉదయము పండుగలలో పాల్గొనడం జరుగుతుంది అండి. థ్యాంక్ యూ అండి.